ఎలివేట్ ప్లాన్ ఐసిఐసిఐ వారి హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ ఇది. ఈ పాలసీలో కొన్ని యూనిక్ అండ్ ఫీచర్స్ బెనిఫిట్స్ ఉన్నాయి. అలాగే కొన్ని ముఖ్యమైన రైడర్స్ గురించి కూడా మనం ఈ వీడియోలో డిస్కషన్ చేయబోతున్నాము. లాస్ట్ వరకు మీరు చూస్తే కనుక ఈ పాలసీ మీకు ఈజీగా అర్థమయ్యే అవకాశం ఉంటుంది. స్టెప్ బై స్టెప్ డీటెయిల్గా నేను వివరించబోతున్నాను ఈ వీడియోలో. అలాగే ఫైనల్గా మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకొని పాలసీ యొక్క ప్రీమియంని కూడా క్యాలిక్యులేషన్ చేసి మీకు చూపిస్తాను. సో లాస్ట్ వరకు మీరు చూడండి, ఈ వీడియో మీకు ఈజీగా అర్థమవుతుంది. ఫస్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియాని చెక్ చేద్దాం మనం. మీరు ఎంతవరకు ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు ఈ పాలసీలో అంటే 5 lakhs నుంచి మీరు 3 crores వరకు పాలసీ తీసుకోవచ్చు. అండ్ ఇంకొక ఆప్షన్ కూడా ఉంది ఇందులో, అదే అన్లిమిటెడ్ ఆప్షన్ కనుక మీరు తీసుకుంటే మీకు ఫ్యూచర్లో ఎంత క్లెయిమ్ వచ్చినా సరే పే చేయడం జరుగుతుంది ఇన్సూరెన్స్ కంపెనీ. నెక్స్ట్ వచ్చేసి మనకి టెన్యూర్ అంటే మీరు ఎన్ని ఇయర్స్కి ఒకేసారి పాలసీ తీసుకోవచ్చు అంటే 1 yearకి తీసుకోవచ్చు, 2 yearsకి తీసుకోవచ్చు, 3 yearsకి ఒకేసారి తీసుకోవచ్చు. ఇలా 2 yearsకి అండ్ 3 yearsకి తీసుకోవడం వల్ల ఒకేసారి మీకు ఎక్స్ట్రాగా డిస్కౌంట్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఎలిజిబిలిటీ ఎంతమంది పాలసీ తీసుకోవచ్చు అంటే మీరు 2 adults అండ్ 3 children ఫ్యామిలీ ఫ్లోటర్గా తీసుకోవచ్చు అండ్ ఇండివిజువల్గా కూడా మీరు పాలసీ తీసుకోవచ్చు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి వెయిటింగ్ పీరియడ్స్. సో వెయిటింగ్ పీరియడ్స్ గురించి మాట్లాడితే కనుక మనకి ఇనిషియల్ వెయిటింగ్ పీరియడ్ వచ్చేసి 30 days ఉంటుంది. అంటే మీరు పాలసీ ఈరోజు తీసుకుంటే 30 days తర్వాతనే పాలసీ అనేది స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ వెయిటింగ్ పీరియడ్ వచ్చేసి మనకి స్పెసిఫిక్ డిసీజెస్ అంటే నాన్ ఎమర్జెన్సీ కానివి మాత్రం 2 years తర్వాత కవర్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ నేను వీడియో కూడా చేశాను ఈ 2 years వెయిటింగ్ పీరియడ్ మీద. ఎవరైనా చూడాలనుకుంటే ఈ వీడియోని చూడండి, క్లారిటీ వస్తుంది మీకు. నెక్స్ట్ వెయిటింగ్ పీరియడ్ వచ్చేసి మనకి పీఈడి అంటే మీరు పాలసీ తీసుకోక ముందుకే మీకు ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే కనుక అది 3 years తర్వాత కవర్ చేయడం జరుగుతుంది. సో ఇది వెయిటింగ్ పీరియడ్కి సంబంధించింది. సో ప్రైజింగ్ గురించి మాట్లాడదాం ఇప్పుడు. ప్రైజింగ్ ఎలా క్యాల్కులేషన్ చేస్తారంటే దీంట్లో జోన్ బేస్గా అంటే జోన్ ఏ, జోన్ బి, జోన్ సి, జోన్ డి. సో జోన్ ఏ, జోన్ బి, జోన్ సి, జోన్ డి ఉంది. సో ఇక్కడ ప్రైజింగ్ డిఫరెన్స్ ఉంటుంది. కొన్ని ప్లేస్లో హై ఉంటుంది, కొన్ని ప్లేస్లో లో ఉంటుంది. బట్ మీరు ఎక్కడి నుంచి తీసుకున్నా సరే మీరు ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు, నో ఇష్యూ. ఫస్ట్ బెనిఫిట్ వచ్చేసి మనకి ఇన్ పేషెంట్ కేర్ అంటే హాస్పిటల్ అడ్మిట్ అయిన తర్వాత మనకి ఏం కవర్ చేశారంటే డాక్టర్ ఫీజు ఉండొచ్చు, సర్జన్ ఫీజు ఉండొచ్చు, ఆపరేషన్ ఛార్జెస్ ఉండొచ్చు, ఐసీయూ ఛార్జెస్ ఉండొచ్చు, బ్లడ్, ఆక్సిజన్ ఏమైనా టెస్టులు జరిగితే సో వీటన్నిటికి పే చేయడం జరుగుతుంది. అలాగే మీకు ఈ పాలసీలో సింగిల్ ఏసీ రూమ్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఒక కండిషన్ ఉంది. సింగిల్ ఏసీ రూమ్ కన్నా మీరు అప్పర్ రూమ్కి ఒకవేళ వెళ్తే కనుక మీరు కూడా సగం అమౌంట్ పే చేయాల్సిన అవసరం ఉంటుంది. సో గుర్తుపెట్టుకోండి, మీకు సింగిల్ ఏసీ రూమ్ ప్రొవైడ్ చేశారు, ఆ సింగిల్ ఏసీ రూమ్నే మీరు యూజ్ చేసుకోండి. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి డే కేర్ అంటే మనకి అడ్మిట్ కాకుండానే ట్రీట్మెంట్ చేసేది. అంటే 24 hours మనం అక్కడ ఉండాల్సిన అవసరం లేకుండానే మనకి ట్రీట్మెంట్ చేస్తారు. డే కేర్కి ఒక లిస్ట్ ఉంటుంది, వాటి ప్రకారంగా ఉన్న అన్నిటినీ కవర్ చేయడం జరుగుతుంది. లైక్ ఎగ్జాంపుల్గా చెప్పాలంటే మీకు కీమోథెరపీ ఉండొచ్చు, రేడియోథెరపీ ఉండొచ్చు, డయాలసిస్ ఉండొచ్చు. సో వీటన్నిటిని పాలసీలో కవర్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, పెరిటోనల్ డయాలసిస్ని మాత్రం మీకు డే కేర్లో కవర్ చేయలేరు. ఇదేంటిది అంటే మూత్రపిండాలు బాగా పనిచేయనప్పుడు ఈ ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. సో వీటిలో డే కేర్లో మాత్రం దీన్ని కవర్ చేయలేదు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి మోడర్న్ ట్రీట్మెంట్స్ ఏమిటి అనేది ఒకవేళ మీకు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో చూడండి, మీకు డీటెయిల్గా అర్థమవుతుంది. సో మోడర్న్ ట్రీట్మెంట్స్ అంటే 12 ఉంటాయి. సో వాటిని పాలసీలో కవర్ చేయడం జరిగింది. ఎలాంటి లిమిట్స్ లేకుండా పాలసీలో మీకు కవరేజ్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి ప్రీ హాస్పిటలైజేషన్ అండ్ పోస్ట్ హాస్పిటలైజేషన్. అంటే ప్రీ వచ్చేసి మీకు 90 days కవర్ చేశారు, పోస్ట్ వచ్చేసి 180 days. అంటే ప్రీ అంటే ఏంటిదంటే మీరు ఒకవేళ డాక్టర్కి చూపించుకుంటారు హాస్పిటల్లో అడ్మిట్ కాకముందుకి, అక్కడ టెస్టులు జరగవచ్చు, లేకుంటే మెడిసిన్ తీసుకోవచ్చు, సర్జన్ ఫీజెస్ ఉంటాయి. సో వీటన్నిటిని కవర్ చేయడం జరిగింది. ఒకవేళ మీకు డాక్టర్ కనుక హాస్పిటల్లో అడ్మిట్ కావాలా అన్నప్పుడే మాత్రమే ఈ ప్రీ హాస్పిటలైజేషన్ కవర్ని మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇది క్యాష్లెస్గా కూడా మీకు ఇస్తారు అండ్ రియంబర్స్మెంట్గా కూడా మీరు తీసుకోవచ్చు. అలాగే పోస్ట్ వచ్చేసి మనకి 180 days వరకు కవర్ చేశారు. సేమ్ మీరు హాస్పిటల్లో అడ్మిట్ అయిన తర్వాత డిశ్చార్జ్ తర్వాత మనకి మళ్ళీ సర్జన్తో కలవాల్సిన అవసరం ఉంటుంది, డాక్టర్తో కలవాల్సిన అవసరం ఉంటుంది, మెడిసిన్స్ అవసరం వస్తుంది, లేకుంటే ఏదైనా ఫిజియోథెరపీ అవసరం వస్తుంది అనుకోండి, వాటిని కూడా కవర్ చేయడం జరిగింది పాలసీలో 180 days వరకు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి ఆయుష్ ట్రీట్మెంట్ కూడా మీరు ఈ పాలసీలో కవర్ చేయడం జరిగింది. దీన్ని కూడా మీరు తీసుకోవచ్చు.
బట్ కండిషన్ వచ్చేసి మనకి ఆయుష్ ట్రీట్మెంట్ అనేది రికగ్నైజ్డ్ బై గవర్నమెంట్ అయి ఉండాలి, అప్పుడే మీరు ఈ ఆయుష్ ట్రీట్మెంట్ మీరు పొందొచ్చు. అండ్ దీనికి వచ్చేసి మీరు రియంబర్స్మెంట్గా కూడా తీసుకోవచ్చు అండ్ క్యాష్లెస్గా కూడా మీరు తీసుకునే అవకాశం ఉంది ఈ పాలసీ. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి అంబులెన్స్ కవర్. అంటే మీ ఇంటి నుంచి హాస్పిటల్కి ఒకవేళ అంబులెన్స్లో మీరు వెళ్ళాలనుకుంటే దానికి కవర్ చేయడం జరిగింది పాలసీలో. అలాగే హాస్పిటల్ నుంచి ఇంకొక హాస్పిటల్కి ఒకవేళ వెళ్ళాల్సిన పరిస్థితి వస్తే దానికి కూడా కవర్ చేశారు. అలాగే హాస్పిటల్ నుంచి మీకు ఏదైనా టెస్ట్ అవసరం ఉంటే ఆ సెంటర్కి మీరు వెళ్తే కనుక వాటికి కూడా కవర్ చేయడం జరిగింది. బట్ ఒకవేళ మీకు హెల్త్ రికవర్ అయిన తర్వాత డిశ్చార్జ్ తర్వాత మీరు హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్తే కనుక అప్పుడు అంబులెన్స్ని యూజ్ చేస్తే కనుక మీకు పే చేయరు, ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఒక చిన్న అనౌన్స్మెంట్ అండి. నేను నార్మల్గా నాకు రెగ్యులర్గా ఒక 7 నుంచి 8 కాల్స్ వస్తుంటాయి ఇన్సూరెన్స్ గురించి ఇన్ఫర్మేషన్ కోసం. కొంతమంది పాలసీ తీసుకుంటారు, కొంతమంది సజెషన్స్ అడుగుతూ ఉంటారు. సో వాళ్ళందరికీ నేను టైం కేటాయించి వాళ్ళతో మాట్లాడడం జరుగుతుంది. బట్ దీనివల్ల నాకు కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది ఎవ్రీడే ఇన్ని కాల్స్ అటెండ్ చేయాలంటే. సో క్వాలిటీగా ఇవ్వాలి, సర్వీస్ ఇవ్వాలి అనుకుంటే కనుక నేను ఒక ప్లాన్ చేశాను. అదేంటిదంటే పెయిడ్ కన్సల్టెన్సీ. అంటే 199 రూపీస్ పెయిడ్ కన్సల్టెన్సీ స్టార్ట్ చేస్తున్నాను. సో దీనివల్ల ఏంటిదంటే మీరు ఒకవేళ మాతోని పాలసీ తీసుకుంటే కనుక ఆ 199 రూపీస్ అనేది మైనస్ అవుతుంది. ఒకవేళ మీరు వేరే దగ్గర పాలసీ తీసుకుంటే కనుక కన్సల్టెన్సీ మీకు ఇవ్వడం జరుగుతుంది. మీరు బెటర్గా మీరు పాలసీ తీసుకోవచ్చు ఎక్కడి నుంచి అయినా సరే. సో దానివల్ల ఏంటంటే మీకు ఫ్యూచర్లో క్లైమ్స్ ప్రాబ్లమ్స్ రాకుండా మీరు జాగ్రత్త పడే అవకాశం ఉంటుంది. సో నాకు ఇది పెట్టాలని కాదు, బట్ అండర్స్టాండింగ్ చేసుకోండి. నా సర్వీస్ మీకు బెటర్గా ఉండాలంటే ఇది పెట్టాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి ఆర్గాన్ డోనర్. హాస్పిటలైజేషన్ అయినప్పుడు ఆర్గాన్ డోనర్కి ఏదైతే ఛార్జెస్ ఉంటుందో వాటిని పే చేయడం జరుగుతుంది అప్ టు ది లిమిట్. బట్ ఇక్కడ ఒక కండిషన్ ఉంది, కొన్ని వాటికి ఇది కవర్ చేయది. అదేంటిదంటే ప్రీ హాస్పిటలైజేషన్ అండ్ పోస్ట్ హాస్పిటలైజేషన్కి కవర్ చేయది. అలాగే స్క్రీనింగ్కి కూడా కవర్ చేయదు. స్క్రీనింగ్ అంటే మీకు ఈ ఆర్గాన్ డోనర్ అనేది సూటబులా కాదా అనేది చెక్ చేస్తారు, దాన్నే స్క్రీనింగ్ అంటారు. వాటికి కూడా పే చేయది. అలాగే మనకి కాంప్లికేషన్స్ ఏదైనా వస్తే కనుక వాటికి కూడా పే చేయది. అలాగే ఏదైనా మెడికల్ రిక్వైర్మెంట్ ఉంటే కనుక కాంప్లికేషన్స్ వచ్చినప్పుడు వాటికి కూడా పే చేయది. సో జాగ్రత్తగా పరిశీలించి ఇది తీసుకునేటప్పుడు చూసి పాలసీ తీసుకోండి. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి డొమిసిలరీ ట్రీట్మెంట్. అంటే హాస్పిటల్లో బెడ్ అవైలబిలిటీ లేనప్పుడు లేదంటే పేషెంట్ హాస్పిటల్కి వెళ్ళలేని పరిస్థితులనే ఈ డొమిసిలరీ ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. బట్ ఇక్కడ కండిషన్ వచ్చేసి 3 days అట్లీస్ట్ ట్రీట్మెంట్ తీసుకోవాలి ఇంటి దగ్గర. అది డాక్టర్ అప్రూవ్ చేయాలి ఇంటి దగ్గర తీసుకోనికే, అప్పుడే ఈ ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ నేను లిస్ట్లో చూపిస్తున్నాను, వీటిని మాత్రం కవర్ చేయది. అన్నిటికీ డొమిసిలరీ ట్రీట్మెంట్ అనేది మనకి కవర్ ఇవ్వదు, కొన్ని వాటికి మాత్రమే డొమిసిలరీ ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి గ్యారంటీ బోనస్. అంటే మీ దగ్గర ఒక 10 లక్షల రూపాయల పాలసీ ఉంది, మీకు ఎలాంటి క్లెయిమ్ రాలేదనుకోండి, అప్పుడు కంపెనీ ఏం చేస్తుందంటే ఒక 20% బోనస్ ఇస్తుంది. ఎప్పటిదాకా ఇస్తుంది అంటే మీ పాలసీ 10 లక్షలు కాబట్టి ఇంకొక 10 లక్షలు అయ్యేంత వరకు 100%, అంటే ఇంకొక 10 లక్షలు అయ్యేంత వరకు ఇవ్వడం జరుగుతుంది. బట్ క్లెయిమ్ రావద్దు. ఒక్కసారి ఈ బోనస్ వచ్చిన తర్వాత గ్యారంటీ బోనస్ కాబట్టి మీ నుంచి ఈ బోనస్ అనేది ఎవ్వరు తీసుకోలేరు, అలాగే మీ దగ్గర ఉంటుంది. అలాగే ఇంకొక కండిషన్ ఉంది, మీరు ఒకవేళ అన్లిమిటెడ్ సమ్ ఇన్ష్యూర్ తీసుకుంటే కనుక ఈ గ్యారంటీ బోనస్ అనేది మీకు ఉండదు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి రీసెట్ బెనిఫిట్. రీసెట్ బెనిఫిట్ అనొచ్చు, లేకుంటే రీస్టోర్ కూడా అనొచ్చు. డిఫరెంట్ కంపెనీస్ డిఫరెంట్ వర్డ్స్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఇదేంటిది అంటే సింపుల్గా చెప్పాలంటే మీ దగ్గర 10 లక్షల రూపాయలు ఉన్నాయి, మీకు బోనస్ వచ్చేసి ఒక 5 లక్షల రూపాయలు ఉంది. అలాగే 2026లో మీకు క్లెయిమ్ వచ్చింది అనుకోండి, మీ దగ్గర 10 lakhs ప్లస్ బోనస్ని కంప్లీట్గా మీరు యూజ్ చేశారు. యూజ్ చేసిన తర్వాత ఈ రీసెట్ బెనిఫిట్ అనేది ట్రిగ్గర్ అవుతుంది. ట్రిగ్గర్ అంటే ఆన్ అవుతుంది. ఒక్కసారి క్లెయిమ్ వచ్చిన తర్వాతనే ఈ రీసెట్ బెనిఫిట్ అనేది ఆన్ అవుతుంది. అప్పుడు అదే ఇయర్లో మీకు మళ్ళీ క్లెయిమ్ వచ్చింది అనుకోండి, ఒక 5 lakhs రూపీస్, 7 లేకుంటే 8, 9, 10 lakhs వరకు వచ్చింది అనుకోండి, అప్పుడు ఈ రీసెట్ బెనిఫిట్ నుంచి మీకు 10 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఇది ఫ్రీగానే, మీరు ఎలాంటి ఎక్స్ట్రా ఛార్జెస్ పే చేయకుండానే మీకు ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ బెనిఫిట్ వచ్చేసి మనకి బ్యారియాట్రిక్ సర్జరీ. అంటే ఇది వెయిట్కి సంబంధించింది. మీరు న్యాచురల్ వేగా అన్ని ట్రై చేశారు, వెయిట్ మాత్రం తగ్గుతలేదు, అప్పుడు డాక్టర్ రికమెండ్ చేయాలి మీకు సర్జరీ అవసరము అని. సో దానికి కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నాను, మీరు చూడొచ్చు ఎలిజిబిలిటీ ఏమేమి ఉండాలి అని. పాయింట్ వచ్చేసి మనకి ఇన్ పేషెంట్ ఇన్ సరోగసీ మదర్. ఈ మధ్యకాలంలో మీరు వినే ఉంటారు, అద్దె గర్భం అంటారు సరోగసీ మదర్ అంటే. సో IVF ద్వారా ఈ ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ
ఈ దీంట్లో ఏం కవర్ చేస్తారంటే, ఒకవేళ ఈ పాలసీ తీసుకుంటే కనుక సరగోసీ మదర్ ఎవరైతే ఉంటారో వారికి 3 years పాటు ఈ పాలసీ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అండ్ 1 month తర్వాత పాలసీ అనేది స్టార్ట్ అవుతుంది. డెలివరీ తర్వాత వీరికి 3 years పాటు ఈ పాలసీ అనేది కవరేజ్ ఇస్తుంది. ఎందుకంటే ఏదైనా కాంప్లికేషన్స్ వచ్చినప్పుడు, ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే కనుక ఈ పాలసీ అనేది కవర్ చేస్తుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, డెలివరీని ఈ పాలసీ కవర్ చేయదు, అలాగే న్యూ బార్న్ బేబీని కూడా ఈ పాలసీ అనేది కవర్ చేయదు. మ్యాక్సిమం 5 lakhs రూపీస్ వరకు మీకు కవరేజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి ఓసైడ్ డోనర్. ఓసైడ్ డోనర్ అంటే ఏంటిదంటే, మన దగ్గర బ్లడ్ లేనప్పుడు వేరే వారి నుంచి మనం బ్లడ్ తీసుకొని మన బాడీలోకి ఇంజెక్ట్ చేస్తారు. సో అలాగే మనకి గర్భం దాల్చడానికి ప్రాబ్లం అయినప్పుడు వేరే వారి నుంచి ఎగ్స్ తీసుకొని ఐవీఎఫ్ ద్వారా మనకి ఇవ్వడం జరుగుతుంది. సో దాన్ని ఓసైడ్ డోనర్ అంటారు. సో వాటిని కూడా పాలసీలో కవర్ చేశారు. ఇక్కడ కూడా డెలివరీ ఛార్జెస్ ఇవ్వరు, న్యూ బార్న్ బేబీ కవరేజ్ ఇవ్వరు, ఎక్స్పెన్సెస్ని మాత్రమే ఇవ్వడం జరిగింది కాంప్లికేషన్స్ వచ్చినప్పుడు. ఇది కూడా 5 lakhs రూపీస్ వరకు కవర్ చేయడం జరిగింది పాలసీలో. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి వెల్నెస్ ప్రోగ్రామ్. వెల్నెస్ ప్రోగ్రామ్ అంటే వీరిది ఒక యాప్ ఉంటుంది. మీరు ఆ యాప్కు కనెక్ట్ అయిన తర్వాత ఎవ్రీడే మీరు వాకింగ్ కానివ్వండి, రన్నింగ్ కానివ్వండి, ఇలాంటివి కొన్ని ఫిట్నెస్కి సంబంధించి చేయడం వల్ల మీకు రివార్డ్స్ పాయింట్స్ వస్తాయి. దానివల్ల ఏం జరుగుతుందంటే మీకు రెన్యువల్ టైంలో డిస్కౌంట్ రావడం జరుగుతుంది. సో అది ఈ వెల్నెస్ ప్రోగ్రామ్కి సంబంధించిన టాపిక్. ఇప్పటిదాకా మనం మాట్లాడింది బేసిక్ ఫీచర్స్ అండ్ బెనిఫిట్స్ గురించి మాట్లాడాం. ఇప్పుడు మనం స్పెషల్ రైడర్స్ గురించి మాట్లాడదాం. సో ఈ రైడర్స్ తీసుకోవడం వల్ల మీకు ఎలాంటి బెనిఫిట్స్ ఉంటుంది అనేది ఈ రైడర్స్ గురించి తెలుసుకున్న తర్వాత మీకు ఒక అవగాహన వస్తుంది. ఫస్ట్ రైడర్ వచ్చేసి పాలసీలో ఇన్ఫినిటీ కేర్, అంటే లిమిట్లెస్ కూడా అనొచ్చు. అంటే ఇది ఎలా పనిచేస్తుందంటే, మీ పాలసీ 20 లక్షల రూపాయలు మీకు పాలసీ ఉంది. బట్ మీకు ఫ్యూచర్లో ఎప్పుడైనా ఒక బిగ్ క్లెయిమ్ వస్తే 1 crore ఉండొచ్చు, 2 crores ఉండొచ్చు, 5 crores ఉండొచ్చు, 10 crores కూడా ఉండొచ్చు. అప్పుడు ఈ ఇన్ఫినిటీ కేర్ అనేది మీరు యూజ్ చేయొచ్చు. సో ఇది లైఫ్ టైంలో ఒకేసారి మీరు పోర్టబుల్ పాలసీ తీసుకున్నా సరే, ఇండివిజువల్గా తీసుకున్నా సరే మీకు ఇది 1 time యూజ్ అవుతుంది లైఫ్ టైంలో. మరి ఇది ఎలా తీసుకోవచ్చు అంటే, మీరు ఫస్ట్ టైం పాలసీ తీసుకునేటప్పుడు తీసుకోవచ్చు, లేదంటే మీరు రెన్యువల్ టైంలో తీసుకోవచ్చు, ఫస్ట్ రెన్యువల్లో. దాని తర్వాత మీకు తీసుకునే అవకాశం లేదు. ఒకవేళ మీరు ఒకేసారి 2 years లేదా 3 years పాలసీ తీసుకొని ఉంటే కనుక వారికి కూడా ఈ ఇన్ఫినిటీ కేర్ తీసుకునే అవకాశం లేదు. ఒక్కసారి ఈ ఇన్ఫినిటీ కేర్ యూజ్ చేసేటప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ 2027లో మీరు ఇన్ఫినిటీ కేర్ని యూజ్ చేశారనుకోండి, అప్పుడు మీ దగ్గర ఉన్న సమ్ ఇన్షూర్డ్ అండ్ మీకు ఏదైనా బోనస్ ఉంటే, మీరు ఇంకేదైనా ఎక్స్ట్రాగా యాడ్ చేసుకొని ఉంటే యాడ్ ఆన్ కవర్లో, అవన్నీ ఆ ఇయర్కి 0 అయిపోతుంది ఈ ఇన్ఫినిటీ కేర్ని యూజ్ చేసినప్పుడు. సో ఇది కండిషన్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ రైడర్ వచ్చేసి మనకి పవర్ బూస్టర్, అంటే గ్యారంటీ బోనస్ అనమాట. ఇది ఎలా యూజ్ అవుతుంది అంటే, మీకు ఆల్రెడీ మీ పాలసీలో మీకు బోనస్ ఉంది, అంటే మీకు క్లెయిమ్ రాకపోతే 20% బోనస్ వస్తుంది. అది కాకుండా ఎక్స్ట్రాగా ఈ రైడర్ తీసుకోవడం వల్ల మీకు బెనిఫిట్ ఏంటిది అంటే, మీకు ఎవ్రీ ఇయర్ 100% యాడ్ చేస్తారు. అంటే ఉదాహరణకి మీరు ఒక 10 లక్షల రూపాయల పాలసీ తీసుకున్నారు, నెక్స్ట్ ఇయర్ ఇంకొక 100% అంటే ఇంకొక 10 lakhs రూపీస్ వస్తుంది. అలా ఎవ్రీ ఇయర్ 10 lakhs యాడ్ చేస్తూ వెళ్తుంటారు. సో ఇది దీనివల్ల మీకు ఒక బెనిఫిట్. ఇక్కడ ఒక కండిషన్ గుర్తుపెట్టుకోండి, ఒకవేళ ఎవరైనా సరే అన్లిమిటెడ్ సమ్ ఇన్షూర్డ్ తీసుకున్నారనుకోండి, ఈ బోనస్ అనేది అప్లికేబుల్ కాదు. ఇంకొకటి వచ్చేసి, మీరు ఫ్యూచర్లో ఎప్పుడైనా బోనస్ రిమూవ్ చేస్తే, ఈ ఆప్షన్ని మీరు రిమూవ్ చేస్తే మీ దగ్గర ఉన్న బోనస్ మొత్తం 0 అయిపోతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ రైడర్ వచ్చేసి మనకి జెమ్ స్టార్. సో ఇక్కడ ఈ బెనిఫిట్ మీకు ఏం యూజ్ అవుతుంది అంటే, మీకు లైక్ బీపీ ఉండొచ్చు, హైపర్ టెన్షన్ ఉండొచ్చు, లేకుంటే హైపర్ లిపిడీమియా ఉండొచ్చు, ఆస్తమా ఉండొచ్చు. ఇక్కడ చూపిస్తున్న 6 డిసీజ్ మీకు పాలసీ తీసుకున్న తర్వాత 31 days నుంచి మీకు కవర్ చేయడం జరుగుతుంది. సో ఈ ఆప్షన్ తీసుకోవడం వల్ల మీకు ఈ బెనిఫిట్ రావడం జరుగుతుంది. దీంట్లో ఏం బెనిఫిట్ వస్తుంది మీకు అంటే, మీరు హాస్పిటలైజేషన్ అయినప్పుడు, లేకుంటే మీకు డే కేర్ కానివ్వండి, వీటన్నిటికీ ఇది యూజ్ అవుతుంది. 31 days తర్వాత వీటి నుంచి ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే మీకు కవర్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ రైడర్ వచ్చేసి మనకి మెటర్నిటీ బెనిఫిట్. ఈ రైడర్ని మీరు ఎలా తీసుకోవచ్చు అంటే, ఫస్ట్ టైం పాలసీ తీసుకుంటే అప్పుడు తీసుకోవచ్చు, లేదంటే రెన్యువల్ టైంలో తీసుకోవచ్చు. ఎంతవరకు కవర్ చేశారంటే మ్యాక్సిమం 1 lakh రూపీస్ ఇవ్వడం జరిగింది. సో ఏమేమి కవర్ చేస్తారంటే, మీకు ప్రీనాటల్ అంటే డెలివరీ కాకముందుకు ఏదైనా టెస్టులు అవసరం ఉంటే వాటిని కవర్ చేయడం జరిగింది. అలాగే డెలివరీ తర్వాత కూడా మీకు డెలివరీ అయిన తర్వాత 30 days వరకు పోస్ట్ నాటల్ అంటారు,
అప్పటి వరకు మీకు పాలసీలో కవర్ చేయడం జరిగింది ఈ డెలివరీ ఎక్స్పెన్సెస్. నెక్స్ట్ రైడర్ వచ్చేసి మనకి న్యూ బార్న్ బేబీ కవరేజ్. ఈ రైడర్ మీరు తీసుకోవాలనుకుంటే మెటర్నిటీ కవరేజ్ ఆల్రెడీ ఉండాలి, అప్పుడే ఈ రైడర్ మీరు తీసుకునే అవకాశం ఉంటుంది. సో ఎప్పుడు కవర్ చేస్తారు అంటే పుట్టిన తర్వాత 90 days వరకు న్యూ బార్న్ బేబీ కవరేజ్ ఇవ్వడం జరుగుతుంది ఈ రైడర్ మీరు తీసుకోవడం వల్ల. ఇది కండిషన్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ రైడర్ వచ్చేసి మనకి వ్యాక్సినేషన్ కవర్. న్యూ బార్న్ బేబీకి వ్యాక్సినేషన్ అవసరం ఉంటుంది కదా, ఈ రైడర్ తీసుకోవడం వల్ల మీకు వ్యాక్సినేషన్ ఛార్జెస్ ఇవ్వడం జరుగుతుంది మ్యాక్సిమం 10,000 రూపీస్ వరకు. ఇది కండిషన్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ రైడర్ వచ్చేసి మనకి డొమెస్టిక్ ఎయిర్ అంబులెన్స్. ఇది ఎలా పనిచేస్తుంది అంటే పేషెంట్ క్రిటికల్ కండిషన్ ఉన్నప్పుడు ఒక సిటీ నుంచి ఇంకొక సిటీకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. సో అప్పుడు మనకు ఈ ఎయిర్ అంబులెన్స్ అనేది యూజ్ అవుతుంది. సో అది మీరు రైడర్ తీసుకోవడం వల్ల మీకు ఈ బెనిఫిట్ జరిగే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ రైడర్ వచ్చేసి మనకి క్లైమ్ ప్రొటెక్షన్, అంటే కన్జ్యూమబుల్ ఐటమ్స్ అంటారు. సో ఖచ్చితంగా ఈ రైడర్ని తీసుకోండి. లైక్ మాస్క్ ఉండొచ్చు, మినరల్ వాటర్ ఉండొచ్చు, ఇంటర్నెట్ ఛార్జెస్ ఉండొచ్చు, గ్లౌజెస్ ఉండొచ్చు. సో వీటన్నిటిని కవర్ చేయడం జరిగింది. దీనికి లిస్ట్ ఉంటుంది. సో వాటి ప్రకారంగా ఉన్న వాటిని కవర్ చేస్తారు పాలసీలో. ఖచ్చితంగా ఈ రైడర్ని మీరు నెక్స్ట్ రైడర్ వచ్చేసి మనకి రూమ్ మోడిఫికేషన్. ఈ రూమ్ మోడిఫికేషన్ ఎందుకు అంటే, ఈ రైడర్ ఎందుకు అంటే మీకు పాలసీలో సింగిల్ ఏసీ రూమ్ ఇచ్చారు, బట్ ఇండియాలో సింగిల్ ఏసీ రూమ్ అన్ని హాస్పిటల్స్లో ఉంటుందా లేదా అనేది ఒకసారి ఆలోచించండి. ఒకవేళ లేని పరిస్థితిలో మీకు ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంటుంది. మీ చేతి నుంచి సగం అమౌంట్ పే చేయాల్సిన అవసరం ఉంటుంది. లైక్ ఆపరేషన్ ఛార్జెస్ పే చేయాల్సిన అవసరం వస్తుంది, రూమ్ ఛార్జెస్ పే చేయాల్సిన అవసరం వస్తుంది, డాక్టర్ ఫీజు, ఇవన్నీ మీరు తీసుకున్న రూమ్ను బట్టే క్యాలిక్యులేషన్ అవుతుంది. అందుకే ఈ రూమ్ మోడిఫికేషన్ రైడర్ యాడ్ చేయడం వల్ల మీరు ఎక్కడైనా ఇండియాలో ఎక్కడైనా ట్రీట్మెంట్ తీసుకునే అవకాశం ఉన్నప్పుడు అక్కడ ఏ రూమ్ ఉంటే ఆ రూమ్ని మీరు తీసుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడ కండిషన్ ఒకటి నేను చెప్తున్నాను పర్టికులర్గా, మనకు హయ్యర్ రూమ్ ఉంది కదా అని చెప్పేసి మీరు అలా యూజ్ చేయకండి. అక్కడ ఏ రూమ్ అవైలబిలిటీ ఉంది, మనకు ట్రీట్మెంట్ కోసం మనం వెళ్తున్నాం, ఏ రూమ్ అవైలబిలిటీ ఉంటే ఆ రూమ్లో మనం ట్రీట్మెంట్ తీసుకొని వచ్చేసేయాలి. హయ్యర్ రూమ్ ఉంది కదా అనేసి మన దగ్గర ఉన్న సమ్మెన్షన్ని ఖర్చు పెట్టద్దు, ఇది గుర్తుపెట్టుకోండి. రైడర్ వచ్చేసి మనకి హెల్త్ చెకప్ బెనిఫిట్. ఈ హెల్త్ చెకప్ బెనిఫిట్ ఎలా పనిచేస్తుందంటే ప్రతి సంవత్సరం మీకు హెల్త్ చెకప్ చేసుకునే అవకాశం ఉంటుంది. మ్యాక్సిమం ఎంతవరకు ఇస్తారు అంటే మ్యాక్సిమం 5,000 రూపీస్ వరకు ఇవ్వడం జరిగింది. సో ఈ రైడర్ మీకు యూజ్ అవుతుందా లేదా అనేది ఆలోచించి మీరు తీసుకోండి. నెక్స్ట్ రైడర్ వచ్చేసి మనకి వరల్డ్ వైజ్ కవరేజ్. అంటే మీరు అవుట్ ఆఫ్ ఇండియా వెళ్ళి మీరు ఒకవేళ ట్రీట్మెంట్ తీసుకోవాలనుకుంటే దీంట్లో సమ్ ఇన్సూర్డ్ వచ్చేసి మ్యాక్సిమం 3 crores వరకే ఉంటుంది. అండ్ ఒకవేళ మీరు అవుట్ ఆఫ్ కంట్రీలో మీరు తీసుకోవాలనుకుంటే ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. కంపెనీ నుంచి అప్రూవల్ తీసుకున్న తర్వాత మీకు అక్కడ ట్రీట్మెంట్ తీసుకునే అవకాశం ఉంటుంది. మీరు ఫస్ట్ ట్రావెల్ అక్కడికి వెళ్తున్నప్పుడు మీరు ట్రావెల్ అయిన డేట్ నుంచి 45 days కౌంట్ ఉంటుంది. ఆ 45 daysలో మీరు ట్రీట్మెంట్ తీసుకొని రావాల్సిన అవసరం ఉంటుంది. అండ్ దీంట్లో ప్రీ హాస్పిటలైజేషన్ అండ్ పోస్ట్ హాస్పిటలైజేషన్ అనేది కవరేజ్ ఇవ్వది, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ రైడర్ వచ్చేసి మనకి క్రిటికల్ ఇల్నెస్. క్రిటికల్ ఇల్నెస్ అంటే ఏమిటి అని తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోస్ని మీరు చూడండి, మీకు ఈజీగా అండర్స్టాండింగ్ అవుతుంది. బట్ ఇక్కడ నేను రికమెండ్ చేస్తలేను ఈ రైడర్ని యాడ్ చేసుకోమని. ఎందుకు అంటే దీంట్లో కేవలం 20 క్రిటికల్ ఇల్నెస్ని యాడ్ చేశారు. ఇంతకంటే ఎక్కువ ఇచ్చే కంపెనీస్ ఉన్నాయి. ఒకవేళ మీరు ఆ రైడర్ తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు, బట్ ఐఎమ్ నాట్ రికమెండింగ్. ఒకవేళ తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. సో ఇవి ఇంపార్టెంట్ అయిన రైడర్స్. ఇంకా రైడర్స్ ఉన్నాయి బట్ అంత ఇంపార్టెంట్ కాదు. అందుకే నేను ఇంపార్టెంట్ ఏమేమి రైడర్స్ ఉన్నాయో అవే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఒక ఎగ్జాంపుల్ తీసుకొని మీకు ప్రీమియం క్యాలిక్యులేషన్ చేస్తాను. సో మీకు ఒక ఐడియా వస్తుంది ప్రీమియం ఎలా ఉంటుంది అనేది. సో నేను 35 ఏజ్ తీసుకున్నాను పర్సన్ది, 2 adults అండ్ 2 childrensని తీసుకున్నాను. 10 lakhs రూపీస్ పాలసీ. జోన్ బిలో తీసుకున్నాను నేను. అండ్ నేను దీనికి పవర్ బూస్టర్ని యాడ్ చేయడం జరిగింది, అంటే గ్యారంటీ బోనస్, అండ్ ఇన్ఫినిటీ కేర్ని కూడా యాడ్ చేయడం జరిగింది. సో టోటల్గా ప్రీమియం వచ్చేసి నాకు 22,520 రూపీస్ వచ్చింది. సో ఇది ఎలివేటర్ పాలసీ యొక్క రివ్యూ. ఈ వీడియో కొంచెం లెంత్ ఎక్కువ ఉంటుంది, ఎందుకు అంటే క్లియర్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల లెంత్ అనేది పెరిగింది. సో అండర్స్టాండింగ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, నమస్తే. నేను మీ దేవరాజ్ని.